ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అడ్డదారుల్లో దర్శనాలను పూర్తిగా నిరోధిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దసరా ఉత్సవాల్లో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులు దృష్టి సారించారు. అందుకు సంబంధించిన వీడియోలు తెప్పించి వాటిని పరిశీలించారు. ఏ శాఖ అధికారులైనా నిబంధనల ప్రకారం దర్శనం చేసుకోవాలని సిపి స్పష్టం చేశారు. వీవీఐపీల రాక సమయంలో ఘాట్ రోడ్లో వాహనాల రద్దీ ఉంటుందన్నారు. కొండపైకి ప్రోటోకాల్ వాహనాలు మినహా ఏ ఇతర వాహనాలకు అనుమతి ఉండదని సిపి తేల్చి చెప్పారు. 3వ తారీఖు నుంచి మీకందరూ తెలుసు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఎండోమెంట్, మీడియా అందరు కలిసి మనం సమన్వయంతో పనిచేస్తే చాలా, ఎందుకంటే ఇది మనకు చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఈసారి గవర్నమెంట్ కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో ఈ ఫెస్టివల్ అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి నెగిటివ్ న్యూస్ లేకుండా ముందుకు పోతే బాగుంటుంది అనేది అందరి ఆకాంక్ష. అంటే పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఎవరైనా సరే ఆ సిబ్బందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కోడ్ పాస్ ఇచ్చి వాళ్ళని వేరే మార్గంలో తీసుకెళ్లాలనేది ఈసారి అది ఒకటి మేము అనుకున్నాము. అది పక్కా పగడ్బందీ జరిగితే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తుండేది ఒక ఆలోచన. పీస్ ని ఈసారి ఎక్సెప్ట్ కొందరు తప్పనిచ్చి అందరు కూడా పైకి వెహికల్స్ తీసుకుపోకుండా ప్రతి ఒక్కరు కూడా పున్నమి ఘాట్కి వచ్చి, విఐపీ అన్న ప్రతి వ్యక్తి కూడా పున్నమి ఘాట్కి వచ్చి, ఎక్సెప్ట్ జడ్జెస్ ఒక 2-3 కేటగిరీస్ తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా పున్నమి ఘాట్కి వచ్చి, పున్నమి ఘాట్ నుంచి అక్కడి నుంచే విఐపీ మన దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే దాదాపు 25-30 కార్స్ వాళ్ళు పెట్టినారు. సో ఆ వాహనాల్లోనే పైకి రావాలనేది ఒక నిర్ణయం. వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈఓ గారు చెప్తారు. సో ఈసారి కొంత వినూత్నంగా చేయాలని, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కొంత మాకు కూడా, ఎందుకంటే దాదాపు లాస్ట్ టైం 13 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ 13 లక్షల మంది భక్తులకి అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది గట్టిగా మేము టేకప్ చేయాలనుకుంటే, ముఖ్యంగా సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ భారీ ఎత్తున చేసి కొంత ప్రజల్లో కొంత ఆలోచించే విధంగా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయాలనేది ఆలోచన. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి